సరూర్ నగర్ లో జరిగిన అప్సరా అనే యువతి హత్య కేసులో పూజారి సాయి కృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్సరతో 4 ఏళ్ల పాటు ప్రేమ ఆయన సాగించిన సాయి ఆమెను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేశాడు. ఆమెను చంపి మృతదేహం సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు నిందితుడికి జీవిత ఖైదుతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సరూర్ నగర్ లో జరిగిన అప్సరా అనే యువతి హత్య కేసులో పూజారి సాయి కృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. అటు జీవిత ఖైదుతో పాటు 7 ఏళ్ల జైలు శిక్షను కూడా విధించింది కోర్టు. అప్సరతో 4 ఏళ్ల పాటు రామాయణం జరిపాడు సాయి కృష్ణ. అయితే రామాయణం జరిపి ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోవడానికి కూడా అంగీకరించని పరిస్థితి. ఆమెను హత్య చేసి ఆమెను ఒక సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టాడు సాయి కృష్ణ. దీంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అప్సరతో 4 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించాడు సాయి. ఆమెను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఆమెను మోసం చేశాడు. తర్వాత ఆమెను చంపి మృతదేహం కనిపించకుండా సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టాడు సాయి కృష్ణ. ఈ కేసుపై కోర్టు విచారణ జరిపించింది. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు 7 ఏళ్ల జైలు శిక్ష కోర్టు విధించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలనమైన తీర్పు వెల్లడించింది. సరూర్నగర్ పూజారి సాయి కృష్ణ అప్సరని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో జీవిత ఖైదు విధిస్తూ కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే ఆయన జీవిత ఖైదుతో పాటు 10,000 రూపాయల జరిమానాతో పాటు ఎవరైతే బాధిత కుటుంబరాలు ఉన్నారో వారికి 10 లక్షల రూపాయల ఎక్స్ట్రా కూడా అందించాలని చెప్పేసి కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే సరూర్నగర్లో జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. దాదాపు సంవత్సరాల నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో అనేక ఆధారాలు, సాక్షులు, ఆధారాలకు సంబంధించి సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ రూపంలో తెలపడంతోనే నిందితుడికి శిక్ష ఖరారైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రాసిక్యూటర్ మాట్లాడదాం. అసలు ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఆ శిక్షకు పడడానికి గల ఆధారాలు ఎలాంటివి సబ్మిట్ చేశారు? పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత సాంకేతిక పరమైనటువంటి ఆధారాలను ఆనాటి ఇన్స్పెక్టర్ శివకుమార్, ఆర్జే ఎయిర్పోర్ట్, అదేవిధంగా శంషాబాద్ శ్రీధర్ గారు ఇద్దరు కూడా కేసును ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. భానుమతి సబ్ ఇన్స్పెక్టర్ వీరందరూ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో ముందుగా అమ్మాయి అబ్బాయికి సంబంధించినటువంటి కాల్ డేటా రికార్డ్స్, కస్టమర్ అప్లికేషన్ ఫామ్స్, అదే ఈ కన్వర్జేషన్ బిట్వీన్ అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ వారి మధ్య జరిగినటువంటి ఫోన్ వాట్సాప్ కన్వర్సేషన్ అన్నింటినీ కూడా ఎఫ్ఎస్ఎల్ ద్వారా రిట్రైవ్ చేయడం జరిగింది. రిట్రైవ్ చేసిన తర్వాత నిందితుడే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చినాక ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో వెంకట సాయి కృష్ణే అక్యూజ్డ్గా తేల్చినటువంటి పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. 38 మంది సైంటిఫిక్ విట్నెసెస్తో పాటుగా మిగతా సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ అందరినీ 38 మందిని విచారించి ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు. దాంట్లో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి 28 మందిని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎగ్జామిన్ చేయడం జరిగింది. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ను, అదేవిధంగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంతా ఈ చైన్ ఆఫ్ లింక్ని ప్రాపర్గా ప్రాసిక్యూషన్ కోర్టులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేరాన్ని నిరూపించడం జరిగింది. ఈ నేర నిరూపణ తర్వాత కోర్టు ఇవాళ లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటుగా 10 లక్షల రూపాయల కాంపన్సేషన్ డిసీజ్డ్ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. అసలు అప్పుడు నేరం జరిగిన తర్వాత తప్పించుకునేందుకు అనేక చర్యలకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని వేరే దగ్గర పూర్తి చేసి ఆ తర్వాత తానే మిస్సింగ్ కేసు నమోదు చేయడానికి వెళ్ళారు. వీటన్నిటిని ఎట్లా చూస్తారు? అంటే ఇంటెన్షన్, అతనికి ముందు నుండి ఇంటెన్షన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. ప్రాపర్గా ప్లాన్ని, తన ఉద్దేశాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. కాబట్టి దీంట్లో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలతో ఏ నేరం చేసినా కూడా ఇదొక హెచ్చరిక నిందితులకి. ఎవరు కూడా నేరం చేసినాక తప్పించుకోలేరు. ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం సీసీటీవీ ఫుటేజీలు కావచ్చు, మనం ఇవాళ ఒక మొబైల్ మన చేతిలో పెట్టుకొని ఎక్కడికి పోతున్నా కూడా గూగుల్ డ్రైవ్ ద్వారా మనం ఏ లొకేషన్లో ఉన్నామనేటువంటి పూర్తి వివరాలను కూడా మనం సేకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి టెక్నాలజీ ఉంది. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రాపర్గా ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి
అంజనా గారు ప్రాపర్గా వీటిని రిట్రైవ్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ అంతా. అదేవిధంగా పోలీసులు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి దీనికి లింక్ చేయడం జరిగింది కేసుకు. ముందుగా నిందితుడు హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని 2 days ఇంటి దగ్గర పెట్టేసుకొని 2 days తర్వాత ఒక డ్రైనేజ్ హోల్లో వేసిన తర్వాత ఒక ట్రక్ డ్రైవర్ ఎల్బీ నగర్లో ఉండేటువంటి రెడ్ సాయిల్ అమ్మేటువంటి వ్యక్తికి ఫోన్ చేసి 2 ట్రక్ల రెడ్ సాయిల్ తీసుకుంటారు. మేము ఎవరైతే సప్లై చేసినటువంటి ట్రక్ డ్రైవర్ సప్లయర్గా ఉండేటువంటి వారిని కూడా ఎగ్జామిన్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఒక సిమెంట్ తోటి మొత్తం క్లోజ్ చేస్తారు. ఎవరైతే ఆ మేస్త్రి ఉన్నారో అతన్ని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇట్లా నేరం జరిగిన తర్వాత వీరు కలిసిపోతున్నటువంటి సందర్భంలో కాల్ డేటా రికార్డ్ అండ్ టవర్ లొకేషన్ సేకరించిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డెడ్ బాడీ ఇక్కడ ఉంది కాబట్టి ఆ ఏరియాలో పంచనామా ఒక ప్రభుత్వ అధికారుల మధ్యలోనే పంచనామా నిర్వహించడం జరిగింది. ఈ సాక్ష్యాలను 1 by 1 అన్నింటినీ కూడా మేము ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి ఈ కేసులో అతను తప్పించుకోలేకపోయింది. డైరెక్ట్ ఎవిడెన్స్ లేకున్నా కూడా ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని ప్రాపర్ వేలో ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి వాళ్ళకి శిక్ష రావడం జరిగింది. కోర్టులో ప్రజెంట్ చేసినట్టు నిందితుడిని అతన్ని ఏమంటున్నాడు అసలు దీనికి శిక్ష తర్వాత? అతన్ని గత కొద్ది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే ఉన్నాం. అనేకమైనటువంటి టెంపుల్స్ నిర్మాణంలో కూడా నేను భాగస్వామిగా ఉన్నా. నేను ఆధ్యాత్మిక సేవలో ఉన్న వ్యక్తినే కానీ నేను ఆ అమ్మాయితో పరిచయం ఉంది, ఫోటోలు దిగిన మాట వాస్తవమే, పరిచయం ఉంది కానీ మర్డర్తో నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపింది. కానీ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేసినటువంటి సాక్ష్యాలు మాత్రం పూర్తిగా అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. నేరాన్ని నిరూపణ చేసినాయి. ప్రాసిక్యూషన్ విట్నెసెస్ అందరూ కూడా సాక్ష్యాలన్నింటినీ కూడా నేర నిరూపణకు కోఆపరేట్ ఉంది కాబట్టి ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అతను తప్పించుకోలేకపోయాడు. ఎన్ని కాంపెన్సేషన్ 10 లక్షలు చెల్లించాలని చెప్పింది. బాధితుడు ఏ విధంగా చెల్లించే అవకాశం ఉంటుంది? అంటే బాధితుడు కావచ్చు, బాధితుడి కుటుంబం 10 లక్షల రూపాయలు నష్టపరిహారం. రేపు అప్పీల్కి వెళ్ళాలి అని అంటే నష్టపరిహారం ఇంపోజ్ చేసినటువంటి ఈ కాంపన్సేషన్ ఏదైతుందో ఇది పే చేసిన తర్వాతనే అప్పీల్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారు కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు కాంపన్సేషన్ చెల్లిస్తేనే వాళ్ళకి అప్పీల్కి పోయేటువంటి అవకాశం ఉంటుంది. 10 లక్షల రూపాయల్లో 25,000 ఫైన్, గవర్నమెంట్ 25,000 రూపాయలు ఫైన్, 9,75,000 రూపాయలు కాంపన్సేషన్ టు డిసీజ్డ్ ఫ్యామిలీ. అప్సర ఫ్యామిలీకి 9,75,000 ఇవ్వాలని తీర్పులో 13th ADJ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి జయప్రసాద్ గారు తీర్పునిచ్చారు. అయితే దాదాపు 38 మంది సాక్షులను విచారించిన తర్వాత సుదీర్ఘంగా పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసి ఈ శిక్ష ఖరారైందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా ఎవరు నేరం చేసినా తప్పించుకునే పరిస్థితి ఉండదు అని చెప్పేసి ఈ కోర్టు తీర్పు ఇప్పుడు శిక్ష పడినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి చెంపపెట్టు లాంటిది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే హత్య చేసి మళ్ళీ ఆ హత్యను తప్పించుకోవడం, ఎందుకంటే మృతదేహాన్ని మాయం చేసి ఇక హత్య జరగలేదు, తాను టూర్కు వెళ్ళింది అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అనేక ఆధారాలు, అదేవిధంగా సెల్ ఫోన్ సిగ్నల్, ఈ కేసుకు కావాల్సినటువంటి అన్ని ఆధారాలని కోర్టులో సబ్మిట్ చేయడంతో కోర్టు సుదీర్ఘంగా విచారించి శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదు విధించడంతో పాటు 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ని బాధిత కుటుంబానికి కూడా చెల్లించాలని చెప్పేసి కూడా తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడు కోర్టులో తనకు సంబంధించిన వాదనను కూడా చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు ఇటు న్యాయమూర్తి వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాతే ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి తీర్పు ఇంకా మీద ఎవరైనా నేరాలు చేయాలన్నా భయపడే విధంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకునే పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్తున్నారు న్యాయవాది. థ్యాంక్ యూ సురేష్.